దేవుణ్ణి నమ్మను అని తను చెప్పడం వరకు తప్పులేదు, నాస్తికులుగా ఉండడంలో తప్పులేదు, హేతువాదులుగా ఉండడంలో తప్పులేదు. కానీ దైవదూషణ చేయటం, లేదంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీదన దాడులు చేయటం, వాళ్ళ మీదన రకరకాల విచిత్రమైనటువంటి పరిస్థితులు సృష్టించడం పెరియార్ చేసుకొచ్చింది తమిళనాడు. బట్ ఆ పెరియార్ సిద్ధాంతమే సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఆ పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు హెచ్ రాజా. అతని మీదన ఆ రోజున పెరియార్ స్టాచ్యూ డిమాలిషన్ అంటూ స్పీచ్ ఇచ్చినటువంటి కేసు నమోదైతే తాజాగా అక్కడ ఉన్నటువంటిది కరుణానిధి కొడుకు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, వీళ్ళందరూ కూడా పెరియార్ శిష్యులే అనమాట. తాజాగా అక్కడ ప్రభుత్వం వాళ్ళదే ఉండటంతో గట్టి వాదనలు వినిపించడంతో స్పెషల్ కోర్టు ఇప్పుడు హెచ్ రాజాకి 6 నెలల జైలు శిక్ష విధించింది. దీని మీదన డిఎంకే ఎంపీ కనిమొళి తాజాగా అంటే ఓ పక్కన 6 months జైలు అన్నటువంటి కాన్సెప్ట్ మీదన తను అప్పీల్కి వెళ్తానంటే, కనిమొళి అయితే లేదు తీసుకెళ్ళి జైల్లో పడేయాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొస్తుంది. 6 నెలల జైలుతో పాటుగా 5,000 రూపాయల పెనాల్టీ రెండింటినీ కలిపి వేసింది కోర్టు.